ఈ ఏడాది ప్రారంభంలోనే శ్రీ విష్ణు నారీ నారీ నడుము మురారి సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చి చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలా కొత్త సంవత్సరానికి శుభారంభం పలికిన శ్రీ విష్ణు నటించిన సినిమాలో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. ఈ శుక్రవారం విష్ణు విన్యాసం విడుదల కాగా వచ్చే శుక్రవారం మృత్యుంజయ్ రిలీజ్ కాబోతోంది. సో విష్ణు విన్యాసం ఎలా ఉందో తెలుసుకుందాం. విష్ణుకు వాస్తు అంటే పిచ్చి. ఏ పని చేయాలన్నా వాస్తునే ఫాలో అవుతుంటాడు. దానికి తోడు న్యూమరాలజీని నమ్ముతుంటాడు. కాలేజీలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్న అతని జీవితంలోకి ఊహించని విధంగా హెచ్ఓడి రూపంలో మనీషా వస్తుంది. ఆమె తనకున్న విపరీతమైన అలవాట్లతో మొదటి రోజే విష్ణుకు షాక్ ఇస్తుంది. దానికి తోడు అతనంటే ఇష్టమని చెప్పేస్తుంది. తామిద్దరి జాతకాలు కలవడంతో ఆమెలోని లోటుపాట్లను పక్కన పెట్టి విష్ణు కూడా ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఆమెకు 2 మంగళసూత్రాల దోషం ఉందని తెలుస్తుంది. వాస్తును జాతకాలను విపరీతంగా నమ్మే శ్రీ విష్ణు ఈ విషయాన్ని ఎలా డైజెస్ట్ చేసుకున్నాడు? ప్రేమించిన మనీషాను వివాహం చేసుకోవడానికి అతను ఏం చేశాడు? వాళ్ల పెళ్లి తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. వాస్తు జాతకాల పిచ్చి ఉన్న హీరోల కథలు గతంలో చాలానే వచ్చాయి. అలాంటి పాత్రలను మనం చాలా సినిమాలు చూసాం. అప్పుడెప్పుడు వచ్చిన రవితేజ వెంకీ సూపర్ హిట్ కాగా ఈ మధ్య వచ్చిన ప్రియదర్శి సారంగపాణి జాతకం ఫ్లాప్ అయింది. ఇలాంటి సినిమాలను హీరోలకు ఉన్న జాతకాలు వాస్తు పిచ్చితో నడిపించి చివరకు స్వార్థంతో తమ పబ్బం గడుపుకోవడానికి ఎవరో అలా ప్రవర్తించినట్టు చూపించటం పరిపాటి. ఈ సినిమాలోనూ అదే జరిగింది. హీరోకు ఉన్న బలహీనతలను ఆసరా చేసుకునేవారు ఒకరైతే హీరోయిన్ ఆస్తిని కాజేయాలని ఆమె జాతకంతో నాటకం ఆడేవారు మరికొందరు. ఈ మొత్తం వ్యవహారం అంతా జాతకాల మీదనే సాగుతుంది. కానీ దానికి సంబంధించిన సన్నివేశాలలో బలం లేకపోవడంతో సినిమా తేలిపోయింది. కథలో దమ్ము లేకపోవడంతో సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు శ్రీ విష్ణు రకరకాల విన్యాసాలు చేయాల్సి వచ్చింది. దీనికి తోడు ప్రథమార్థంలో హీరోయిన్కు అర్థం పర్థం లేని అవలక్షణాలను అంటకట్టి దాని ద్వారా కామెడీ సృష్టించే ప్రయత్నం చేశారు. నటీనటుల విషయానికి వస్తే ఇది శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో. ఎప్పట్లానే తనదైన డైలాగ్ మాడ్యులేషన్తో శ్రీ విష్ణు చెలరేగిపాడు. కథను అతను అంతగా ఓన్ చేసుకోకపోయి ఉంటే ఈ మాత్రం రిజల్ట్ కూడా దీనికి దక్కుండేది కాదు. ఆయ్ చిత్రాలతో చక్కని విజయాలను అందుకున్న నయన సారిక ఈ సినిమాలోనూ సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె పాత్ర చిత్ర విచిత్రమైన పోకడలు పోయినా తొనక్కుండా బెనక్కుండా పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేసింది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సత్య, శ్రీనివాసరెడ్డి, గోపరాజు, రమణ, ప్రమోదిని, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు పోషించారు. తెర మీద తారలు చాలామంది కనిపించినా వాళ్లను దర్శకుడు పెద్దంతగా ఉపయోగించుకోలేదు. దానికి ప్రధాన కారణం ఇందులో సిచ్యువేషనల్ కామెడీ ఉంది తప్పితే కథ లేదు. సీన్స్ కూడా కొత్తగా లేవు. యదునాథ్ మారుతిరావును దర్శకుడిగా పరిచయం చేస్తూ సుమంత్ నాయుడు ఈ సినిమాను నిర్మించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. రతన్ ట్యూన్స్ చెప్పుకోదగ్గట్టు లేవు. ఆయన ద్వితీయార్థంలో కథ అక్కడక్కడే తిరగడంతో ప్రేక్షకులకు భారంగానే అనిపిస్తుంది. కథను పట్టించుకోకుండా కామెడీని కోరుకునే వారికి శ్రీ విష్ణు అభిమానులకు ఈ సినిమా ఓ మేరకు నచ్చే ఆస్కారం ఉంది.